నేను మీ కీర్తి. ఈరోజు చికెన్ గోంగూర కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కళాయి పెట్టి కడిగిన గోంగూర 5 పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడకనివ్వాలి. గోంగూర ఉడికిన తర్వాత గరిటెతో మెత్తగా మెదపాలి. మెదిపిన గోంగూరను పక్కకి తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసి బాగా మరగనివ్వాలి. తర్వాత 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ వేసి లైట్ పింక్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత చికెన్ వేసి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. చికెన్లో నీరు ఇంకిన తర్వాత రుచి తగ్గట్టు ఉప్పు, కారం, మిరియాలు పొడి, ధనియాల పొడి వేసి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత వేయించిన జీడిపప్పు, ఆ తర్వాత ముందుగా ఉడికించిన గోంగూర వేసుకోవాలి. 3 నిమిషాల పాటు చిన్న మంటపై మగ్గిన తర్వాత గ్రేవీకి తగ్గట్టు నీరు పోసుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మేతి చమేని ఆకు వేసుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ తయారవుతుంది.